ఇదివరకు రోజుల్లో అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ గా మొదలు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మీరు స్వతహాగా అంటే మీరు వేరే రకంగా తీసుకోకండి. అది ఎలా అంటే బాధ్యతగా తీసుకోవాలి, మనకెందుకులే అన్నట్టు కాకుండా కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా కొన్ని చోట్ల చాలా మంది చాలా బాగా చేస్తూ ఉంటారు, నాకు అది కూడా తెలుసు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళకుండా మీ వంతుగా మీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎలా పెట్టుకుంటున్నారో ఇదే యూనియన్ అంతా కలిసి బాగా లేని చోట్ల బాగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక్కొక్క ఏరియాస్ లో ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీ తరఫు నుంచి కూడా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అలా మీరు కూడా స్టార్ట్ చేయాలని చెప్తున్నాను. అలా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలని చెప్తున్నాను. ఈరోజు అసోసియేషన్ టెక్నీషియన్స్ డే అని ముందున పెట్టుకుని మీరు తెలుసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్స్ గమనించి వస్తుంది ఏంటంటే క్వాలిటీ బాగా పెరిగింది. సో మీరు యాజ్ యూజువల్ పాత పద్ధతిలో నామ్స్ని మీరు గవర్నమెంట్ రూల్స్ మీరు కష్టపడితే మీ మీద చుట్టూ గవర్నమెంట్ కొద్ది క్లీన్గా అర్థం చేస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు ప్రతి మీటింగ్ లోని ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రావట్లేదని. సో మీ క్వాలిటీ పెరిగితే మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు. అది గమనిస్తే అందరూ హెల్తీగా అన్ని టైమ్స్ నమస్కారం అండి, అవకాశం ఇచ్చింది. మార్చి 13వ తేదీ నేషనల్ ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా భీమవరం ల్యాబ్స్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం నందు పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్స్ డే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భీమవరం ల్యాబ్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రం కూడా సెలబ్రేషన్స్లో భాగంగా మా మిత్రులందరూ కూడా ఒక చోట చేరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ విచ్చేసి మేమంతా కూడా వారికి పళ్ళు, బ్రెడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య రంగంలో వైద్యానికి ముఖ్యంగా ఒక మంచి వైద్యుడు ఏ విధంగా అవసరమో ఆ వైద్యం ఒక మంచి వైద్యం అందాలి అంటే టెక్నీషియన్స్ యొక్క పాత్ర, టెక్నీషియన్స్ యొక్క కృషి చాలా అవసరం. దానికి సంబంధించి మాకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ డే శుభాకాంక్షలు. ఈ సొసైటీకి ఉపయోగపడేలాగా పలు కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తామని తెలియజేయడం జరుగుతుంది. భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ ఒక వేదిక మీదకి పిలవడం జరిగింది. ఈరోజు ఆ సెలబ్రేషన్ డే హోటల్ ప్రణామ్స్లో ఈరోజు ఈవినింగ్ జరుగుతుంది. మా యూనియన్ తరఫున సెలబ్రేషన్ డేస్కి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ గారిని, డిప్యూటీ అడిషనల్ డిఎంహెచ్ఓ గారిని, అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని, ఐఎంఏ సెక్రటరీ గారిని పిలవడం జరుగుతుంది. మనందరం వేదిక మీద ల్యాబ్ టెక్నీషియన్ అందరినీ ఒక స్టేజ్ మీద మనం ఆహ్వానించడం చాలా గ్రేటు. మన సేవా కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడు నిరంతరం చేసుకోవాలని, మనం ఎంతో అభివృద్ధిలో పదంలో నడిపించాలని ఈ సమూహంగా మనందరికీ ల్యాబ్ టెక్నీషియన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు అవి పంచడం జరిగింది. థాలసీమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక బాబు షాబాద్ భీమవరం వాస్తవ్యుడు. ఆ బాబుకి బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్ళడానికి కావలసినటువంటి 20 లక్షల రూపాయలు సుమారు తనకు అవసరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక ప్రదర్శించడం జరిగింది. సో దానికి అనుగుణంగా మా మిత్రుడు ఒమిక్స్ ల్యాబ్, విజయ డయాగ్నోస్టిక్స్, పాలకొల్లు అండ్ భీమవరం ఆయన 10,000 రూపాయలు డొనేషన్ని ఆ బాబుకి
అందిస్తున్నారు. ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ గౌతమ్ గారు 25,000 రూపాయలు ఆ బాబుకి డొనేట్ చేయడానికి ఆయన అంగీకారం తెలియజేశారు. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు.